హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ అరవిందో ఫార్మా, థర్డ్ కంపెనీ విటల్ థెరపెటిక్స్. ఈ 3 కంపెనీలు కూడా మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. మనకి వైజాగ్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫార్ములేషన్ డివిజన్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి హోటల్ క్వాలిటీ ఇన్ రామచంద్ర 31-41/10/1 రెవెంజ్ వార్డ్ నెంబర్ 58 దువ్వాడ రైల్వే స్టేషన్ నియర్ ఫ్లైఓవర్ దువ్వాడ విశాఖపట్నం. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్స్ హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించి ఈ కంపెనీలోకి మనకి హైదరాబాద్ లొకేషన్లోకి మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన స్కిల్స్ మనకి తెలిసినట్టయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. బిఎస్సి, ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి ఈఎం, మీడియా ప్రిపరేషన్, ఎంఎల్టీ, బిఈటి, రిలేటివ్ టెస్ట్ వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉంటే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిఓ డిపార్ట్మెంట్లకి బిఎస్సి, ఎంఎస్సి, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్టీరియల్ వాలిడేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, ఏక్యూఏ, ఐపీక్యూఏ, క్యూఎంఎస్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అబెడ్గా రెజ్యూమ్, ఫోటో కాపీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, 3 months పే స్లిప్స్, 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డు ఇవి తీసుకెళ్ళంటే ఇవి చెక్ చేసి మనకి అప్పుడు ఇంటర్వ్యూకి అలో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరవిందో ఫార్మా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి అరవిందో గెలాక్సీ టవర్స్, 23rd floor, Zone 4, ఫ్లాట్ నెంబర్ 1, సర్వే నెంబర్ 83/1 హైదరాబాద్. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ అరవిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్ 15th పరవాడ హైదరాబాద్ విశాఖపట్నం. ఈ లొకేషన్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి టెక్నికల్ అసిస్టెంట్ గా బిఎస్సి, డిప్లొమా, ఐటీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి పొజిషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్రెషన్, గ్రాన్యులేషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, కటింగ్ వీటి మీద మనకి వర్క్ ఏరియాలు ఇస్తారు. వీటి మీద మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉన్నట్లయితే వీటి మీద ఇంటర్వ్యూ నిర్వహించి మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్గా పొజిషన్ అనేది ఇస్తారు. బిఎస్సి, డిప్లొమా, ఐటీఏ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్కి వస్తే బి ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓఎస్డి సెకండరీ ప్యాకింగ్ మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ, రీసెంట్ ఇంక్రిమెంట్ లెటర్, సిటీసీతో 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకున్నట్టయితే ఇవి ముందు చెక్ చేసి అప్పుడు మనకి ఈ ఇంటర్వ్యూలకి అలౌ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అరవిందో ఫార్మాలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి విటల్ థెరపెటిక్స్. జనవరి 30, 31వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ వచ్చేసి చెర్లపల్లిలో మనకి కంపెనీ అనేది ఉంది. కూడా ఈసీఐఎల్ కాసాయిగూడ, ఉప్పల్, సికింద్రాబాద్ దగ్గర మనకి ఈ చెర్లపల్లిలో మనకి కంపెనీ ఉంది. అక్కడ మనకి వర్క్ లొకేషన్ అనేది ఇస్తారు. మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి విటల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 47B/2, సర్వే నెంబర్ 4, phase 1, ఐడిఏ, చర్లపల్లి, సికింద్రాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మీరు మెయిల్ ఐడి ద్వారా కానీ డైరెక్ట్గా హెచ్ఆర్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిల్ ఐడి ద్వారా అయితే hr@vitalpharma.in ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ వాళ్ళకైతే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 9669777644 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఫార్ములేషన్ డిపార్ట్మెంట్లోకి మేల్ క్యాండిడేట్స్ తీసుకుంటారు. బీటెక్
మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 3 to 6 years ఎక్స్పీరియన్స్. క్యూసీ డిపార్ట్మెంట్లోకి హెచ్పిఎల్సి డాక్యుమెంటేషన్గా మనకి తీసుకోవడం అనేది పొజిషన్ ఇస్తారు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరే తీసుకుంటారు. బీ ఫార్మసీ ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీగా తీసుకుంటారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2024-2025 మాత్రం పాస్ అయిన వాళ్ళు ఫ్రెషర్స్గా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీగా వచ్చి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పాంప్లెట్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విఠల్ డైరెక్ట్స్లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఈ విధంగా అనేది క్లియర్గా డీటెయిల్ చూసాం. ఈరోజు మొత్తం వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ అరవిందో ఫార్మా, థర్డ్ కంపెనీ విఠల్ డైరెక్ట్స్, ఈ 3 కంపెనీలు కూడా వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా డీటెయిల్ చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.